వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 5వ రోజు పారాయణం. వీరంభొట్లయ్య బాల్యదశ మహత్తులు. వీరభోజయాచార్య దంపతులు అత్రి మహర్షి ప్రసాదించిన వీరంభొట్లయ్యను తీసుకొని ఆనతి కాలంలో తమ నందికొండకు చేరుకున్నారు. అక్కడ పాపాగ్ని మఠం నందు గల తమ గృహంలో బంధుమిత్రాదులను సమావేశపరిచి తమ యాత్రా విశేషాలను అందరికీ వివరించి వీరంభొట్లయ్య తమ దత్తపుత్రుడని తెలిపి అతని బాల్య మహిమా విశేషాలను 50 మందికి వివరించి వారందరినీ ఆనందపరవశులను గావించారు. వీరభోజయాచార్య దంపతులకి సంతానం లేనందున భగవత్ ప్రసాదంగా లభించిన వీరంభొట్లయ్యను అత్యంత ప్రేమగా గారాభంగా ప్రాణాధికంగా పెంచసాగారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై పెరుగుతూ సత్పురుషులను మహర్షులను అనుకరిస్తూ పసితనంలోనే పద్మాసనం వేసుకుని సుఖాసీనుడై మౌనయోగం పాటించేవారు. ఆ పసి వయసులోనే అతడి ముఖం దివ్య వర్చస్సుతో వెలిగిపోతుండేది. వేదాధ్యయన పరులు పండితులు పెద్ద వయస్కులు సహితం ఆ బాలుణ్ణి గాంచి భయభక్తులతో చేతులు జోడించి అంజలి ఘటిస్తుండేవారు. అతడు మహామహిమాన్వితుడని ప్రతి ఒక్కరూ అనుకుంటుండేవారు. వీరంభొట్లయ్యకి 7 సంవత్సరాలు రాగానే పాఠశాలలో చేర్పించారు. అక్కడ అతి కొద్ది కాలంలోనే సర్వ విద్యలు నేర్చుకుని ఆ పాఠశాలలోని బాలులందరికన్నా మిక్కిలి జ్ఞానవంతుడయ్యాడు. అతడు 14 విద్యలందు ఉత్తీర్ణుడయ్యాడు. అతడికి విద్య నేర్పిన గురువులు సైతం అతడి శక్తి సామర్థ్యాలను గాంచి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు. ఆ విధంగా స్వల్ప కాలంలోనే వీరంభొట్లయ్య సమస్త విద్యల్లోనూ సర్వజ్ఞాని అన్న పేరు పొందాడు. తల్లిదండ్రులకు ఆ ఆనందం ఎంతో కాలం నిలవకముందే అతడి పెంపుడు తండ్రి అయిన యనమదల వీరభోజయాచార్యులు జీవబ్రహ్మైక్య సిద్ధి పొందారు. అప్పుడు అతడి భార్య మహాపతివ్రత వీరపాపమాంబ భర్తృవియోగాన్ని భరించలేక తాను కూడా సతీసహగమనం చేసి లోకాన్ని వదిలిపెట్టాలని తలచింది. కానీ వీరంభొట్లయ్యపై గల మమకారం చేత ఆ ప్రయత్నాన్ని విరమించుకొని దుఃఖంతోటే భర్తకు అంత్యక్రియలు జరిపించింది. వీరంభొట్లయ్యే తన లోకంగా జీవించసాగింది. వీరంభొట్లయ్యకు పాపాగ్నిమఠం బాధ్యతలు వంశపారంపర్యంగా వచ్చాయి. ఆయన మహాజ్ఞాని, అన్ని విద్యలందు ఆరితేరిన మహానుభావుడు ఇహలోక వ్యామోహాలకు దూరంగా వైరాగ్య చింతనతో నిరంతర భగవద్ధ్యానంతో కాలం గడపసాగాడు. అయితే ఒకవైపు తల్లి వాత్సల్య ప్రేమలు, మరి ఒకవైపు మఠ బాధ్యతలు ఆయన నిశ్చల ధ్యాన తత్పరతకు తరచుగా అంతరాయాలు కలిగించసాగాయి. ఆ అంతరాయాలను తొలగించుకుని ఆ తాపశ్రయాల నుండి తప్పించుకోవడానికి సర్వక్షేత్ర దర్శనం ఒక్కటే మార్గమని భావించిన వీరంభొట్లయ్య తల్లి వద్దకు వచ్చి ఆమెతో ఇలా చెప్పాడు. అమ్మా, జన్మలన్నింటిలో మానవ జన్మ మహోన్నతమైనది. ఇహపర సుఖాలకు అతీతమైన జ్ఞాన వైరాగ్య కైవల్యములు మానవ జన్మ ద్వారానే సాధ్యం. అట్టి ఉత్కృష్టమైన మానవ జన్మ ధరించిన వారు సర్వపుణ్యక్షేత్రాలు దర్శించి ఆత్మ పరమాత్మల పరమార్థాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందు నిమిత్తం పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్న సంకల్పం నాకు కలిగింది. కనుక నీ అనుజ్ఞను కోరుతున్నాను. తీర్థయాత్రలకు నన్ను అనుమతించి ఆశీర్వదించు అని అన్నాడు వీరంభొట్లయ్య. వీరంభొట్లయ్య దైవాంశ సంభూతుడన్న సత్యాన్ని తెలిసి కూడా వీరపాపమాంబ స్వతసిద్ధమైన పుత్రవాత్సల్యంతో దుఃఖితురాలవుతూ, నాయనా వీరంభొట్లయ్య, మీ తండ్రి గారు జీవ బ్రహ్మైక్య సిద్ధి పొందినా ఆ దుఃఖాన్ని దిగమింగుకొని నిన్ను చూసుకుంటూ కాలాన్ని గడుపుతున్న దానిని. నిన్ను చూడకుండా ఒక్క క్షణమైనా నేనుండగలనా? తండ్రి, నీవు లేనప్పుడు ఈ మఠము, ఈ సిరి సంపదలు నాకెందుకు? నాయన, సర్వజ్ఞానివైన నీకు తెలియని శాస్త్రము లేదు. తల్లిదండ్రులను కడతేర్చిన తరువాతే పిల్లలు తమ ఇష్టానుసారం ప్రవర్తించడం లోకాచారం.
ఈ లోకంలో పండితులే కాక పామరులు, జ్ఞానశూన్యులైన మూర్ఖులు సైతం గురువు దైవములని భావించి పూజిస్తారు. సర్వశాస్త్రాలు నేర్చిన నీకు ఈ విషయం తెలియదా? తల్లిని వదిలి దేశాటనకు పోవడం నీకు ధర్మమా అని ప్రశ్నించింది. ఆమె మాటలకు ఏమాత్రమూ చలించని వీరంభొట్లయ్య తగు సమాధానం చెప్పబోయాడు. అంతలోనే వీరపాపమాంబ మళ్ళీ తన గోడు వెళ్ళబుచ్చుకుంటూ, నాయనా, మన వంశాచారం ప్రకారం నీకు వివాహం చేసి నీ కడుపున ఒక కాయ కాస్తే మనకు వంశాంకురం కలుగుతుందని ఎంతో ఆశపడుతున్నాను. అలాంటి నా ఆశలన్నీ అడియాశలు చేసి నన్ను ఒంటరిని చేసి నీవు దేశాటనకు వెళ్ళడం న్యాయమా? తండ్రి, నేను నీ కన్న తల్లిని కాను కనుక, పెంపుడు తల్లిని కనుక నీవిట్లు ప్రవర్తిస్తున్నావా? లోకంలో బిడ్డలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఎందరు లేరు? వారంతా నీలాగే తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోతున్నారా? ఇలాంటి నీతి ఎక్కడైనా ఉందా? నాయనా, ఒక్క క్షణం నిదానంగా ఆలోచించు. మరికొద్ది రోజుల్లో నిన్ను పాపాగ్ని మఠాధిపతిగా చేసి నీవు ఆ సింహాసనం మీద కూర్చుని ఉండగా నా కళ్ళారా చూసి సంతోషించాలన్న ఆశతో జీవిస్తున్నాను. నా ఊహలన్నీ నట్టేట ముంచి నీ దారి నువ్వు చూసుకుంటావా? తండ్రి, నీవిలా దారి మార్చుకుంటే ఈ మఠానికి వచ్చే భక్తుల సంశయాలను ఎవరు తీరుస్తారు? మఠాధిపత్యాన్ని స్వీకరించి భక్తుల మర్యాద మన్ననలను ఎవరు పొందుతారు? ఈ మఠానికి ఎవరు ధర్మకర్తలవుతారు? నాయనా, నీ వల్ల మన వంశం, ఈ మఠం, విశ్వబ్రాహ్మణ కులం ఉద్ధరింపబడతాయని ఎన్నెన్నో కలలు కన్నానే. ఆ కలలన్నింటినీ కల్లలు చేసి తల్లిని త్యజించి నీ దారి నువ్వు చూసుకుంటావా తండ్రి అంటూ భోరున విలపించింది వీరపాపమాంబ. పాపమాంబకు వైరాగ్యబోధ, పిండోత్పత్తి క్రమము. వీరపాపమాంబ ఆవేదనని ఆలకించిన వీరంభొట్లయ్య మందహాసం చేసి, అమ్మా, వీరభోజయాచార్యుల వారి ధర్మపత్నివి, సర్వశాస్త్రముల సారాన్ని ఎరిగిన జ్ఞానివి, నీవే ఏమీ తెలియని అజ్ఞాని వలె ప్రాపంచిక సంబంధ భ్రాంతిని వదలలేక ఇట్లు దుఃఖించడం న్యాయమా? తల్లి, ఇకనైనా ఈ మూఢత్వాన్ని విసర్జించు. కర్మబంధం యొక్క సత్యస్వరూపాన్ని గుర్తించు. ఆ పురాకృత కర్మబంధాన్ని అనుసరించి ప్రతి మనిషి ప్రస్తుత జన్మయందు, పూర్వజన్మయందు, పరమునందు విచారణ చేస్తే కర్మబంధము చేతనే తల్లి, తండ్రి, పుత్రుడు, పుత్రిక, భార్య, భర్తలు ఎందరో కలరు కదా. ప్రతి జన్మమునందు ఈ కర్మబంధములు తప్పవు. జన్మముతోటే ఆ బంధములు నశించిపోతాయి. ఇట్టి బంధాలు, వీటికి కారణమైన దేహాలు నీటిపైన పుట్టే నీటి బుడగల వంటివి. అవి పుట్టిన క్షణంలోనే మాయమైపోతాయి. దేహాలు, బంధుత్వాలు, బంధాలు కూడా బుద్భుతములే. ఇవి మాయచే పుట్టి అజ్ఞానులైన మనుషులలో శరీరము నిత్యమని, సంసారము శాశ్వతమని భ్రాంతి కలిగించి మాయలో ముంచి పండితులను సైతం పామరుల మాదిరి దుఃఖింపచేస్తాయి. కానీ తల్లి, మాయచే కట్టుబడిన మానవులు, శరీర సంబంధమైన భార్యాపుత్రులు తన కళ్ళ ముందే మరణిస్తున్నా, ఆ భార్యాబిడ్డల సమక్షంలో తానే మరణిస్తున్నా అహంకార మమకారములను వీడలేక, అర్షడ్వర్గాలను జయించలేక, మోహము చేత తమకు ఎలాంటి గతి పడుతుందోనన్న విచక్షణ లేక ఈ క్షణత్రయములను సంసార సముద్రములో మునిగి స్త్రీ అనే కామపు చెరసాలలో చిక్కి భార్యాబిడ్డలందు మమకారాన్ని పెంచుకొని వారి కోసం అనేక కష్ట నష్టాలు అనుభవించి చివరికి వారి వల్ల ఈషన్మాత్రమైన సుఖ సంతోషాలు పొందలేక జీవితమంతా దుఃఖభాజనంతో గడిపి చివరికి ఈ దేహము నశించే సమయంలో యమునిచే అనేక బాధలు అనుభవించి నరకంలో కొంతకాలం బాధలు పడి మరలా పాపాత్ములై పుడుతూ గిట్టుతూ జన్మజన్మలలో అనేక బాధలు పడుతున్నారు. కర్మబంధాన్ని వదులుచుకోవడానికి బదులు పెంచుకుంటున్నారు. కైవల్యాన్ని పొందడానికి బదులు కర్మ సంబంధ జన్మలెత్తి జనన మరణ చక్రంలో చిక్కుకొని జీవులు విలవిలలాడుతున్నారు. తల్లి, నేను చెప్పే హితోక్తులను శ్రద్ధగా విను. ఈ దేహాన్ని నమ్మకు. ఇది అశాశ్వతము, అత్యంత జుగుప్సాకరం. ఇట్టి ఏహ్యమైన ఈ దేహంలో ఉన్న పరమాత్మను తెలుసుకో. బుద్భుత ప్రాయము వంటి ఈ దేహము నెత్తురు, మాంసము, ప్రేగులు, చర్మము, మలము, మూత్రములతో కూడినట్టిది. ఇట్టి అసహ్యకరమైన దేహాన్ని గుర్తించలేక పైపై చర్మపు మెరుగులు చూసి జనులు సంసారమనే సాగరంలో మునిగిపోతున్నారు. కానీ తల్లి, సత్యాన్ని శోధిస్తే మలమూత్రాది జుగుప్సలతో కూడి ఉన్న ఈ దేహం నశించక తప్పదని గ్రహిస్తే
తల్లెవరు, తండ్రెవరు, భార్య ఎవరు, భర్త ఎవరు, కొడుకెవరు, కూతురెవరు, ఎవరికెవరు, నీవెవరు, నేనెవరు, నీకు నాకు సంబంధమేమి? ఆలోచించు తల్లి, ఆలోచించు, సత్యాన్ని గ్రహించు అని వీరపాపమాంబకు జ్ఞానబోధ గావించాడు వీరంభొట్లయ్య. అంతవరకు తాను తన కుమారుడు అన్న భ్రాంతిలో మునిగి అలమటిస్తున్న వీరపాపమాంబకి అజ్ఞానపు పొరలు తొలగిపోయాయి. ఆమె స్వతహాగా సుజ్ఞాని అవడం చేత వీరంభొట్లయ్య చెప్పిన మాటలకు బదులు పలకలేక ఎట్లో నోరు పెగల్చుకొని, తండ్రి, ఈ దేహముపై, దేహ సంబంధములపై నాకున్న భ్రాంతిని తొలగించావు. ఈ జన్మము ఎంతటి జుగుప్సాకరమైనదో బోధించావు. నాయన, జన్మ జన్మలకు కారణమైన కర్మబంధమునకు మూలమైన ఈ ప్రపంచము పుట్టుటకు మూలమైన ఈ దేహము పుట్టుటకు కారణమైన పిండోత్పత్తి గురించి మునిపే కొంత నేను ఎరిగి ఉన్నాను. ఆ విధానాన్ని విశదంగా నాకు బోధించుమని వేడుకొంది వీరపాపమాంబ. పిండోత్పత్తి క్రమము. వీరంభొట్లయ్య తల్లి కోర్కెను మరణించి ప్రసన్న వదనంతో, చిరుమందహాసంతో, సుమధుర స్వరంతో, తల్లి, నీ కోర్కె బహు సమంజసంగా ఉంది. నీవడిగిన పిండోత్పత్తి క్రమమును వివరిస్తాను, శ్రద్ధగా ఆలోచించుమని పలికి వీరంభొట్లయ్య ఈ విధంగా బోధించసాగారు. శుక్ల శోణితాధ్యార్యతే గర్భ స్త్రీరేతో తిరిక్తాత్ స్త్రియో భవంతి, పురుషరేతో తిరిక్తాత్ పురుషా భవంతి, ఉభయోర్బీజ సామ్యాన్ నపుంసకా భవంతి, వ్యాకులిత మనసః పంగురంధ కుబ్జా వామనాది రూపా భవంతి. మానవుడు భుజించిన అన్నము 3 భాగములుగా ఉంటుంది. కనిపించే భాగము స్థూలము అని, దాని మధ్య నుండి జిహ్వకు తెలియ రసము సూక్ష్మము అని, దాని ఎందుండు సత్తువు అణువు అని పిలువబడుతుంది. మానవుడు భుజించే అన్నము, నీరు, నెయ్యి మొదలైన పదార్థాలు సమ్మిళితమై శరీరానికి మదమును, ప్రాణమునకు చేష్టా సమర్థతను, మనసునకు దారుఢ్యమును కలుగజేస్తుంది. వీటిలో మదము అతిశయించినప్పుడు పురుషుడికి శుక్లము, స్త్రీకి శోణితము బుద్ధి చెంది ఋతుకాలమునందు భార్యాభర్తల సంగమం పొందినప్పుడు శుక్లము అధికమైనప్పుడు పురుష, శోణితము అధికమైనప్పుడు స్త్రీ, 2 సమానమైనప్పుడు నపుంసకుడు జన్మిస్తారు. ఒకసారి రతికార్యము చేసి కామము తీరక మరలా వెంటనే రతికార్యము చేసిన ఎడల శుక్ల శోణితములు ఎక్కువ తక్కువలను బట్టి ఒక స్త్రీ ఒక పురుషుడు గాని, 2 స్త్రీలు గాని, 2 పురుషులు గాని జన్మిస్తారు. ఇట్టి వారిని కవలలు అంటారు. ఈ విధంగానే కాక కొందరి స్త్రీలకి యోని కమలమునందు పొరలు ఉండి వాటి ఎందు పడిన శుక్లము ఆ పొరలయందు వేరువేరుగా విభజించబడి, ఇట్లే యోని కమలమునందు పొరలు ఉండుట చేత పందులు, కుక్కలు, పిల్లులు మొదలైన జంతువులకు 2, 3, 4 పిల్లలు పుడుతుంటాయి. ఇక స్త్రీ యొక్క ఋతుకాలము ఈ విధముగానున్నది. ఋతుస్నాత అయిన స్త్రీ ఋతుస్నానము చేసిన నాటి నుండి మొదటి 16 దినాలు ఋతుకాలముగా చెప్పబడుతుంది. ఇందులో మొదటి 3, 4 దినాలు సంగమమునకు నిషేధము. 4వ దినము నాడు రతి సల్పిన పిచ్చివారు, అపరిశుద్ధులు, శాస్త్రహీనులు జన్మిస్తారు. ఆ తదుపరి 5వ నాటి నుండి మిగిలిన 12 రోజులలో కూడా 11, 13 రోజులు రతికి నిషేధాలు. ఇట్టి బేసి దినములందు పుట్టే పురుషుడు పగలు పిండోత్పత్తి అయితే దరిద్రుడు, అర్ధాయుష్కుడు, దుష్టుడు జన్మిస్తాడు. ఇక ఋతుకాలములో శుభదినములలో రతి చేయువారు మంచి ఆహార పదార్థాలను భుజిస్తూ దేవతలు, గురువులను పూజించి పుత్రకామేష్టి యందు చెప్పబడిన ప్రకారం కొన్ని క్రతువులను చేసి సంగమించిన ఎడల వారికి యోగ్యమైన సంతానము కలుగుతుంది. ఇక పిండోత్పత్తి క్రమము ఈ విధముగా జరుగుతుంది. ఒకనాటి రాత్రి శుక్లము పడుతుంది. ఇది శోణితముతో కలిసి 5 రోజులు నీటిపై బుడగవలే ఉంటుంది. ఇది 10 రోజులకు కోడిగ్రుడ్డు వలె రూపొందుతుంది. 1 నెల రోజులకు గట్టి పిండమై శిరస్సు ఏర్పడుతుంది. 2 నెలలకు కాళ్ళు, చేతులు ఏర్పడతాయి. 3వ నెల కడుపు తయారవుతుంది. 4వ నెల 2 పార్శ్వములు ఏర్పడతాయి. 5వ నెల పాదములు, వ్రేళ్ళు ఏర్పడతాయి. 6వ నెల ముక్కు, చెవులు, కళ్ళు తదితర రంధ్రములు గల అవయవాలు ఏర్పడతాయి. 7వ నెల యందు ఈ విధముగా ఏర్పడ్డ దేహములోనికి జీవుడు ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ జీవుడు ఊర్ధ్వముఖమై ఉంటాడు. నాభి మొదలుకొని బ్రహ్మరంధ్రం వరకు వెనుక భాగమునందు చిన్న చిన్న రంధ్రములు గల ఒక నాడి ఉంటుంది. అప్పుడు ఆ తల్లి గర్భములోని జఠరాన్ని బాధ లేకుండా సూతి అను పేరు గల ఒక తొడుగు పిండమును చుట్టుకొని ఉంటుంది. ఇక 8, 9వ నెలల యందు పూర్వజ్ఞానము కలిగి
మలమూత్ర సహితమైన మాతృగర్భమునందు నిలిచి భూమిపై పడే వరకు తనలో తాను ఈ విధముగా దుఃఖించుచుండెను. అయ్యో, నేనెంత మూర్ఖుడిని! పూర్వజన్మాంతరముల యందు ఏ కొంచెమైనా పుణ్యం సంపాదించలేకపోయానే. ప్రపంచానుభవం కలిగి ఉండి కూడా నన్నెవడేమంటాడన్న అహంకారంతో సత్కర్మలు చేయలేకపోయానే. నా స్వార్థం కోసం పరులను వంచే కార్యాలు, కర్మలు మాత్రమే చేశాను. కానీ నిష్కామ కర్మలను ఆచరించకపోగా, పెద్దలు చెప్పినా కూడా వినక, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, పూజ్యులను నిందించి, సద్గతులను గురించి ఆలోచించలేకపోయానే. అజ్ఞానము చేత నిషిద్ధ దినములందు కూడా పగలు అని అయినా యోచించకుండా నా భార్యతో సంగమించి రతిసుఖమును పొందానే. పరస్త్రీలను మోహించి బలవంతంగా వారిని చెరిచానే. ఇంకా బుద్ధి తక్కువ వల్ల అనేక పాపాలు చేసి ఉన్నాను కదా. అంతేనా? తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను అనేక విధాల దూషించి నీవు అని ఏకవచనోపయోగం చేశాను. ఈ శరీరం నశించిపోయేదే అని తెలిసి కూడా అబద్ధపు సాక్ష్యాలు చెప్పి ధనాన్ని ఆర్జించాను. ఆ ధనాన్ని భార్యాబిడ్డలకిచ్చి కూడా వారిచే అవమానించబడి దుఃఖించాను, నశించాను. మళ్ళీ మరొక జన్మ ధరించబోతున్నాను. ఈ జన్మలోనైనా జ్ఞానము కలిగి సద్గురువు యొక్క పాదపద్మములు ఆశ్రయించి సాంఖ్య, యోగ, భక్తి మార్గముల ద్వారా పరమాత్మను ధ్యానిస్తాను. మలమూత్ర దుర్గంధభరితమైన ఈ నరక కూపము నుండి బయటపడిన పిమ్మట బాహ్యమందు, ఆంతర్యమందు సగుణ నిర్గుణ పూజలు చేస్తాను. ఇక ముందెప్పుడూ పరమాత్ముణ్ణి మరువను. ఇక నేను ఈ మూత్రద్వారము నుండి ఎప్పుడు బయటపడుదునో కదా అని విచారిస్తుంటాడు. అంతా విష్ణుమాయ కప్పి పిండము అధోముఖమవుతుంది. అనంతరం గర్భము దాల్చిన తల్లికి పురిటి నొప్పుల బాధ కలిగిస్తూ తల్లి యొక్క అపానవాయువు ప్రసారము చేతను, పిండమునందుండే ప్రాణాది వాయువు ప్రసారము చేతను బయటికి నెట్టబడి యోని మార్గము ద్వారా పిండము భూమిపై పడుతుంది. అప్పుడు అచటనున్నవారు అది మగ శిశువా, ఆడ శిశువా అని పరిశీలిస్తారు. మగ శిశువైతే మంచిదని కొందరు, ఆడ శిశువైనా మంచిదేనని మరికొందరు భావిస్తూ కలినీళ్లు చల్లుతారు. అప్పుడు ఆ జీవుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని పూర్తిగా మర్చిపోయి కేరుమని ఏడుస్తాడు. అప్పటి నుంచి ఆ జీవుడు శిశువు అని పేర పిలువబడతాడు. ఇది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర 5వ రోజు పారాయణం సంపూర్ణం.